తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, సినిమా వాళ్లకు కాస్ల వర్షం. ప్రతి సంక్రాంతికి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు సంక్రాంతి రేస్ లో పాల్గొనడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతి కోసం రెండు భారీ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఓవైపు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సీజన్ లో ఢీకొనే అవకాశం ఉందనే వార్తలు సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ క్లాష్ ఎలా ఉండబోతుంది? ఈ రెండు దిగ్గజాల సినిమాల మధ్య బాక్సాఫీస్ యుద్ధం ఎలాంటి రీతిలో జరగనుంది? 2021లో విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. బాలకృష్ణ డబుల్ రోల్, బోయపాటి శ్రీను యొక్క మాస్ డైరెక్షన్ మరియు శివభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా అఖండ 2 తాండవం రాబోతోంది. అయితే అఖండ 2తో బాలయ్య ఈసారి పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని వస్తున్నారు. ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ కూడా హిమాలయాలు, జార్జియా, మహాకుంభమేళా, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి క్రేజీ లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం హిందీ మార్కెట్ పై కూడా గురిపెట్టింది. బాలయ్య స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పడం, ముంబై నుంచి ప్రమోషన్స్ ప్రారంభించడం వంటి వ్యూహాలతో ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మొదట ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం మరియు విఎఫ్ఎక్స్ వర్కుల కారణంగా ఈ చిత్రం 2026 సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. బాలయ్య అభిమానులు ఈ వార్తతో ఓవైపు నిరాశలో ఉన్నప్పటికీ సంక్రాంతి సెంటిమెంట్ బాలకృష్ణకు ఎప్పుడూ కలిసొచ్చిందనే నమ్మకంతో ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రంతో సంక్రాంతి 2026ని టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి యొక్క మాస్ ఎంటర్టైన్మెంట్ స్టైల్, చిరంజీవి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ తో కలిసి ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం గురించి ఇంకా ఎక్కువ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ చిరంజీవి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. మరోవైపు థియేటర్స్ కూడా వచ్చే సంక్రాంతికి స్క్రీన్ షేర్ విషయంలో రెండు చిత్రాలకు సమాన అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్ధం మాత్రం రసవత్తరంగా ఉండనుంది. ఏది ఏమైనా ఈ సంక్రాంతి సినీ అభిమానులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించడం ఖాయం.